సో పార్టీ సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్రమ కేసులు పెడుతుంది అనేటువంటి ఒక ప్రాపగండా జరుగుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో. అక్రమ కేసులు అంటే ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు పోలీసు వారు రూల్స్ని వ్యతిరేకించినప్పుడు, పోలీసు వారు పెట్టిన నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు కేసులు పెడతారు తప్ప అక్రమంగా పలానోడి మీద పలానా కేసు పెట్టాలని ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పిన దాఖలాలు లేవు. సో ప్రధానంగా పోలీసు, రెవెన్యూ ఈ రెండు డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎక్కువైపోయింది అనే దానికి ఏం చెప్తారు? కరప్షన్ దానికంటే కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. రెవెన్యూ టైటిల్ యాక్ట్ తీసుకురావటం, గత ప్రభుత్వం టైటిల్ యాక్ట్ తీసుకురావటం విషయంలో కావచ్చు, రీసర్వే విషయంలో కావచ్చు, విపరీతమైన సమస్యలు ఉన్నాయి. రీసర్వేలు అయితే మరీ దారుణమైన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి సరైన రూపంలో తీసుకున్న దాఖలాలు లేకపోవటం వల్ల సంవత్సరం నుంచి చాలా సమస్యలు అట్టే కంటిన్యూ అవుతున్నాయి. ఇచ్చిన అర్జీలే ఇస్తూ ఉన్నారు రైతులు, వాళ్ళు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయినా కూడా దాదాపు ఇంకా 60% సమస్యలు రెవెన్యూ సమస్యలు అయితే ఉన్నాయి. సో దీని మీద ఎక్స్పర్ట్ నాకు తెలిసినంత వరకు మీరు కదా, ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎక్కువగా భూమికి సంబంధించి రీసర్వే జరిగిన గ్రామాల్లో రీసర్వే సరిగా జరగలేదు. రికార్డ్స్లో ఉన్న విధంగా రీసర్వే చేయలేదు. ఆ సర్వేకి సంబంధించిన పాస్బుక్స్ ఇష్యూలో కూడా కొన్ని ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్మెంట్లు కావచ్చు, పట్టా భూములు కావచ్చు, కొన్ని ప్రభుత్వ భూములన్నీ పడ్డాయి, కొన్ని పట్టా భూములన్నీ పడ్డాయి, కొన్ని ప్రభుత్వ భూములు పట్టా భూములు కలిపి రకరకాలుగా నీకు సంబంధం లేని ల్యాండ్స్ కూడా మీ పేర్లతో రాయటం జరిగింది. రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి విపరీతంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎక్కువ గొడవలు అయ్యే ఆస్కారం ఏర్పడింది. ఆ రీసర్వేని మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక సిస్టంలోకి తీసుకొని రోజుకి 20 ఎకరాల వంతున చేయాలి, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి, ఆ ల్యాండ్ ఓనర్లకి తెలపాలి, నోటీసులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా బయట ఉంటే వాట్సాప్ కాల్లో వాళ్ళకి తెలియజేసి చెప్పి వాళ్ళకి మీరు సర్వే చేయండి అనే విధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ రీసర్వే జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆ రీసర్వే జరిగిన గ్రామాల్లో ఆగస్టు 15 నుంచి పాస్బుక్లు కూడా ఇష్యూ చేయటం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిన్న రెవెన్యూ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నారు మీరు. అవును. సుపరిపాలన తొలి అడుగు అనేది. అవును. రియాక్షన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి? పాజిటివ్ ఉందా లేదంటే? 100% పాజిటివ్ ఉంది. సుపరిపాలన దానికి మేము వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరు వచ్చినా, మేమనే కాదు, ఎవరు వెళ్ళినా, ఎమ్మెల్యే గారు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా ప్రజల్లోంచి రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మన కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ప్రజలకి దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యల్ని తెలుసుకొని వారికి ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. మనం రాజకీయాల్లో నమ్మకం అనేది ఇంపార్టెంట్. ప్రజలకి ఎవరి మీద నమ్మకం ఉంటుంది? ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగుపరుస్తారనే ఉద్దేశంతో ఓటేశారు. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ, ఏ కాన్స్టిట్యున్సీ అయినా కూడా, మన కాన్స్టిట్యున్సీలో ఈ ఎమ్మెల్యే గారు మనకి దగ్గరున్నారు, మనకి ఏ సమస్య వచ్చినా వారు దగ్గరలో ఉంటారు అనే నమ్మకాన్ని కలిగించినప్పుడు వారు అభిమానంగానే ఉంటారు. ప్రజలు ఎప్పుడు కూడా అభిమానంగానే ఉంటారు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. నాకు తెలిసినంత వరకు ప్రజలకు ఉపయోగపడిన ఏ నాయకుడినైనా ఆదరిస్తారు. ఆ ఆదరణలోనే భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. సో ఇక్కడ 2 అంశాలు రాజకీయాల్లో. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి లీడరు, ఇంకొకళ్ళేమో ఆర్థికంగా బలంగా ఉండేటువంటి లీడరు. ఇప్పుడు ఎవరిని ఆదరిస్తారు? ప్రజలు ఆర్థికంగా ఉన్న లీడర్కి టెంపరీగా ఆదరించినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నమ్మకం కలిగించిన లీడర్కే ఎప్పుడు ఆదరిస్తారు. వాళ్ళు ఆర్థికంగా అనే విషయం, ఇప్పుడు రాజకీయాల్లో ఆర్థిక అవసరం ఎక్కువైందనే విషయం అది టికెట్ వరకే ఉంది. ప్రజలు ఓటేసేటప్పుడు ఇతను ఆర్థికంగా రూపాయి లేకపోయినా గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అవతల కోటీశ్వరుడు నిలబడినా కూడా, యువతల ఆర్థిక బలహీనుడు నిలబడ్డా కూడా ఆ పార్టీ టికెట్ తెచ్చుకొని గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. కానీ మన పార్టీలు డబ్బున్నోళ్ళ వైపు చూస్తున్న విధానంలో కొంత ఇబ్బంది జరుగుతుంది తప్ప ప్రజల నుంచి ఎప్పుడూ
ఆ ఇబ్బంది లేదని నా ఆలోచన. కానీ మీ విషయానికి వస్తే ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా సరే 80% తెచ్చుకునే దాకా ఒక రకంగా కష్టపడితే సరిపోతుంది. అక్కడి నుంచి మార్కులు రావాలంటే కష్టం. అలాగే ఇప్పుడు మీరు సర్పంచ్ నుంచి ఎంపీపీ తర్వాత జడ్పీటీసీ అన్నీ చేసుకుంటూ వచ్చారు, ప్రజాదరణ ఉంది. మరి మీకు టికెట్ రానప్పుడు ఏం ఫీల్ అయ్యారు? ఏం ఫీలు కావటం లేదు, టికెట్ వస్తుందని ఆశించాము. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మెట్టు అంటే ఒక ఎమ్మెల్యే పదవి అనేది ఈరోజు 10 మందికి ఉపయోగపడే పదవి అయిపోయింది. ప్రజలకి యొక్క సాధక బాధల్లో పాలు పంచుకునే పదవి అయిపోయింది. ఈ పదవుల కంటే కూడా దాంట్లో మెరుగ్గా ప్రజలకి సేవ చేయగలము, ప్రజలకు అందుబాటులో ఉండగలము. వారు నన్ను ఈ దాదాపు 25 సంవత్సరాల నుంచి నన్ను అన్ని విధాల ఈ ప్రాంత ప్రజలు ఆదరించారు. ఇంకా కొంచెం బాగా అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి ఇంకా మనం చేరువ కాగలం అనే ఉద్దేశంతో ఆశించాను. కానీ మీరు అన్నట్టు ఆర్థిక బలం అనేది కూడా ఆ టికెట్ విషయంలో ఆర్థిక బలం అనేది అవసరమని అక్కడే గుర్తించడం జరిగింది. సో 25 సంవత్సరాల ప్రయాణంలో నిజాయితీ అనేది పనిచేసింది అనిపిస్తుందా, పనిచేయలేదు అనిపిస్తుందా? ఎప్పుడు 100% పనిచేస్తుంది. ప్రజల దగ్గర టికెట్ రావటం అనే విషయం పక్కన పెట్టండి. మనకి ప్రజలకి ఉపయోగపడే నిజాయితీగా మనం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అన్ని కష్ట సుఖాల్లో మనం ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులకి ఎప్పుడు ప్రజల ఆదరణ ఉంటుంది, వారు ఎప్పుడు ఆదరిస్తారు కూడా. కానీ ప్రజల్లో ఉంటారు, ప్రజల్లో ఉన్నప్పుడు ఆస్తులు కరిగిపోయినాయి మీ నాకు తెలిసినంత వరకు. టికెట్ కావాలంటేనేమో డబ్బులు కావాలి. మరి నిజాయితీ ఎక్కడ పనిచేసింది? అంటే నిజాయితీ అనేది కంటే కూడా అక్కడ ఆ రోజు ఆ పార్టీలు అంటే ఏ పార్టీ అయినా వాళ్ళకున్న పరిస్థితులు ఆ పార్టీలో ఉన్న మనీ పాలిటిక్స్లో కొన్ని జరుగుతుంది కాబట్టి రాజకీయాల్లో ఈరోజు దాని పరిస్థితులు కొన్ని ఇవ్వలేకపోవచ్చు కూడాను. కానీ ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు ఇంతకుముందు కూడా జరిగారు, పేదవాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. రాబోయే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజలు కూడా నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఎవడు అందుబాటులో ఉంటాడో వాళ్ళకి ఆదరణ చేసే పరిస్థితి కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఉదయగిరిలో ఎవరైనా ఎమ్మెల్యేగా గెలవాలంటే చిరంజీవి సపోర్ట్ లేనిది గెలిచే పరిస్థితి లేదు అనేది అక్కడ ఉండేటువంటి పబ్లిక్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం. గెలిపించడానికి మాత్రమే పనికొస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు గెలిచేది ఎప్పుడు టికెట్ తీసుకొని? అదే ఇంకా గెలిచేది ఎప్పుడంటే ప్రజల ఆదరణ ఇదే విధంగా కంటిన్యూ అయ్యి వాళ్ళు ఇంకా ఆదరణ ఎక్కువ చూపించినప్పుడు ఖచ్చితంగా గెలుస్తాం. పార్టీలు ఆదరించాలి కదా ఫస్ట్. అదే పార్టీలు కూడా ఆదరించే రోజు వస్తుంది. ఈరోజు కాకపోవచ్చు, ఇంకొక 5 సంవత్సరాలు కావచ్చు. ఎప్పుడైనా కూడా ప్రజల్లో అభిమానం చూరగొనే నాయకుడికి ఏ రోజైనా ఏ పార్టీ అయినా గుర్తించాల్సిందే, గుర్తిస్తారని ఖచ్చితంగా నాకైతే ధైర్యం ఉంది. సో ఈ మొత్తం జర్నీలో నీ కళ్ళ ఎదుట నీ సపోర్ట్ తోటి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు, నీకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమనిపిస్తుంది? ఏం లేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు అవన్నీ మామూలే. నేను ఏ ఎమ్మెల్యే దగ్గర గొడవ పెట్టుకున్నా లేకపోతే ఏ పార్టీలో గొడవ పెట్టుకుని బయటకు వచ్చి ఇంకో పార్టీలో చేరినా ప్రజల కోసం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజల కోసమే గొడవలు పెట్టుకున్నాం తప్ప వేరే ఆలోచన వాళ్ళంటే నాకేదో గిట్టకపోయినట్టు లేకపోతే వాళ్ళు నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నారనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. నాకు ఇబ్బంది కలిగే ఏ విషయమైనా కూడా నేను ఒక విషయం ప్రజల గురించి మాట్లాడినప్పుడు వారు దాన్ని వ్యతిరేకించినప్పుడు అక్కడ గొడవ వస్తుంది. ఆ గొడవల్లో నేను వచ్చిన ప్రతి చిన్న విషయం కూడా ఒక సెన్సిటివ్గా ఆలోచన చేసి ప్రజలకి ఇది మంచి జరగాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటే కొన్ని రాజకీయాల్లో సహజమయ్యి అవి వచ్చినప్పుడు కొంత బాధగా ఉంటుంది. గొడవలు వచ్చినప్పుడు తర్వాత అవి కంటిన్యూ మనం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయం చేసుకున్నప్పుడు ఇవన్నీ మామూలే అని చెప్పి ఆ దేవుడి మీద భారం వేసి ముందుకెళ్తా ఉంటాం. సో ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా, మీరు ప్రజలను అర్థం చేసుకొని ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారా? నేను ఎప్పుడు ప్రజలకు చెప్పి డెసిషన్స్ తీసుకోలేదు. నేను తీసుకున్న డెసిషన్స్కి ప్రజలు మద్దతు ఇచ్చారు. నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని విధాల నా చేతనైనంత వరకు సహాయ సహకారాలుగా ఉండటమే నేర్చుకున్నాను. తర్వాత పొలిటికల్ డెసిషన్స్ కావచ్చు ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. ఏ వ్యక్తి గురించి అయినా ఈ నాయకులు మాట్లాడవచ్చు, ఎంతోమంది నాకు వ్యతిరేకంగా కూడా మాట్లాడవచ్చు, ఎన్నో సోషల్ మీడియాలో కూడా నా గురించి చాలా బ్యాడ్గా పెట్టిన రోజులు కూడా. కానీ ప్రజలు వాటిని ఎవరిని పట్టించుకోలేదు. చిరంజీవి రెడ్డి అనే అతను
మనకు ఉపయోగకరంగా ఉంటాడు. ఆయన తీసుకున్న నిర్ణయం మనకు ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకుంటాడు తప్ప వేరే విధంగా తీసుకోడు అనే నిర్ణయం వాళ్ళలో ఉండబట్టే నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆ నిర్ణయం వైపే మొగ్గు చూపారు.